తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వచ్చి మీ అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. సో అందుకే అందరినీ కింద నుంచి పరిచయం చేసుకుని కొద్దిమంది పాత వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ ఈ సంవత్సరం బాగా జరగాలని, కొన్నేళ్లుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మీకు సంబంధించిన అంశాలన్నీ కూడా సంపూర్ణంగా అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను కూడా. అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఎన్నో కలలతో కోరికలతో భవిష్యత్తు బాగుండాలని మార్పును కోరుకొని తెచ్చుకున్న మీ అందరికీ శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రతి పైసా అర్థవంతంగా రాష్ట్ర ప్రజల అవసరాలు భవిష్యత్తు కోసమే ఖర్చు పెడతామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టి కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమో లేకపోతే ప్రాపకం కోసం చేసినటువంటి వాటిని కూడా సరిచేస్తాం, చక్కదిద్దుతాం. వాటి నీలి నీడలో రాష్ట్ర ప్రజల పైన పడలేము. ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారు. సామాజికంగా తరతరాలుగా అనేక అవసరాలు అందుబాటులో రాలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు అందరూ కూడా ఆత్మగౌరవంతో ఉన్నటువంటి ప్రతి వనరుల్ని వారి అవసరాల కోసం భవిష్యత్తు కోసమే ఉండాలని ఆకాంక్షించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. సో వారందరి శ్రేయస్సే మా అందరి ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం, లక్ష్యం కూడా. సరే, ఈ మధ్య కొద్దిమంది మంత్రులు, పాత మంత్రులు, మాజీ మంత్రులు అక్కడక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. వాటిని చూస్తే సరే ఇదేంటో నిజమే అనుకొని లోతులోకి వెళ్ళాం. ఫార్ములా ఈ రేస్ ప్రజలందరికీ తెలియాలి. ట్రై పార్టీ అగ్రిమెంట్ ఎవరెవరికి? దాన్ని తీసుకొని వచ్చి ఈడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని
దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్. సరే, అది ఎవరిదో, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాం. వారు ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసేవాళ్ళ కంపెనీ, ప్లస్ తెలంగాణ రాష్ట్రం, ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేశారు. ఈ అగ్రిమెంట్ 25 అక్టోబర్ 2022. దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే, ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు అవుతుంది. ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి, రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి.